శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో మన టీమిండియా దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో రెండో వన్డే మ్యాచ్లో కూడా అవే తప్పులు చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళ బ్యాటింగ్ ఫస్ట్ వన్డే మ్యాచ్ కంటే చాలా ప్యాథటిక్గా కనిపించింది. ఒకనొక టైంలో ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారనుకునే సిచ్యువేషన్ నుంచి ఒక దారుణమైన కొలాప్స్. బేభత్సమైన బ్యాటింగ్ డెప్త్ ఉంది, పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ చాలా మంది ఉన్నారు. బట్ పవర్ ప్లే తర్వాత చూసుకుంటే మన బ్యాట్స్మెన్ అంతా కంప్లీట్లీ డేలా పడిపోయారు. ఈ ఓటమైతే ఖచ్చితంగా మన టీమిండియాకి ఒక వేకప్ కాల్ లాంటిదే. ఛాంపియన్స్ ట్రోఫీకి ఇదే బ్యాటింగ్ లైనప్తో వెళ్ళాలా లేకపోతే మార్పులు చేయాలనేది మన వాళ్ళు మూడో వన్డే మ్యాచ్ ద్వారా డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సీ ఓటమి ద్వారా మన టీమిండియా ఇంకా సిరీస్ని గెలిచే ఛాన్స్ని కోల్పోయింది. ఇప్పుడు మన వాళ్ళు మూడో వన్డే మ్యాచ్లో గెలిస్తే సిరీస్ని డ్రా చేసుకోగలుగుతారు, లేకపోతే శ్రీలంక టీం గెలిస్తే వాళ్ళు సిరీస్ని సొంతం చేసుకుంటారు. సో నిజంగా శ్రీలంక టీం అయితే ఈ మ్యాచ్లో మరోసారి అద్భుతమైన కంబ్యాక్ చేసింది. ఓడిపోయే మ్యాచ్ని ది బెస్ట్ పాసిబుల్ వేలో టర్న్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ స్పిన్ బౌలర్ జెఫ్రీ వాండర్స్ అయితే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. అసలు అతని టీంలోకి వచ్చింది మన టీమిండియా పతనాన్ని శాసించడానికి అన్నట్టు 6 వికెట్లు తీశాడు. అండ్ అతనితో పాటు చివరిలో మరోసారి అసలు ఇంకా మన టీమిండియా 3 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. సో శ్రీలంక టీం యొక్క 10 స్పిన్ బౌలింగ్ ఆడలేక మన టీమిండియా బ్యాట్స్మెన్ కొలాప్స్ అయిపోయారు. దీనివల్ల మన టీం ఈ మ్యాచ్లో 241 రన్స్ టార్గెట్ను చేసి చేయలేక 32 పరుగుల తేడాతో ఓటమి పోలైంది. బట్ ఈ మ్యాచ్లో కూడా మన టీమిండియా టాస్ ఓడిపోవడం చాలా వరకు బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు కనుక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. సో వరుసగా రెండో మ్యాచ్లో కూడా శ్రీలంక టీమే టాస్ గెలిచింది అండ్ వాళ్ళు ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అయితే వాళ్ళ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం ఒక కీలక మార్పు చేశారు. అదేంటంటే వాళ్ళ పేస్ బౌలర్ అయిన మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లో కమిండు మెండిస్ లాంటి ఒక ఆల్రౌండర్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ని ఇంకా పెంచుకున్నారు, అట్ ది సేమ్ టైం ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ యాడ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు రెండో ఆఫ్ బేస్ చేంజ్ హసరంగా ప్లేస్లో వాండర్సన్ తీసుకొచ్చారు. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక టీం యొక్క కాంబినేషన్ చూసుకుంటే ఒకే ఒక పేస్ బౌలర్ ఉన్నాడు, బట్ స్పిన్నర్స్ మాత్రం చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ 5 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఇదైతే చాలా వరకు రిస్కీ మూవే. ఎస్పెషల్లీ శ్రీలంక టీం ముందు బ్యాటింగ్ చేసింది కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు ముందు బౌలింగ్ చేసి ఉంటే వాళ్ళకి చాలా నెగిటివ్ రిజల్ట్ వచ్చిండేది. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మార్పులు ఏమీ చేయలేదు, సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారు. అండ్ మన వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూసుకున్న పెద్దగా మార్పు ఏమీ లేదు. ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఎలా అయితే అదరగొట్టారో ఈ మ్యాచ్లో కూడా అలా స్టార్టింగ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ బాల్కే పాతం నిశాంక్ను గోల్డెన్ డకౌట్ చేశాడు. అండ్ ఇదైతే చాలా పెద్ద వికెట్. లాస్ట్ మ్యాచ్లో నిశాంక్ హాఫ్ సెంచరీ కొట్టాడు. పడిగిన వికెట్ పడిన తర్వాత శ్రీలంక టీం పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా బ్యాటింగ్ చేసింది. రెండో వికెట్ కవిస్కా ఫెర్నాండో మరి కొసాల్ మెండిస్ వీళ్ళిద్దరు కలిపి 74 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఫెర్నాండో 62 బంతులు 40 పరుగులు చేస్తే కొసాల్ మెండిస్ 42 బంతులు 30 పరుగులు చేశాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్ కారణంగా శ్రీలంక టీం అయితే చాలా వరకు కోలుకుంది. ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళినట్టు కనిపించారు. బట్ మన స్పిన్నర్స్ ఎప్పుడైతే బౌలింగ్కి వచ్చారో గేమ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ వాషింగ్టన్ సుందర్ మరోసారి అద్భుతమైన స్పెల్ వేశాడు. మెయిన్లీ ఫెర్నాండోని ఒక కాటన్ బాల్ ద్వారా అవుట్ చేశాడు. అలాగే తర్వాత అతను వేసిన నెక్స్ట్ ఓవర్లో కొసాల్ మెండిస్ వికెట్ను కూడా తీశాడు. సో సుందర్ అయితే క్రీజ్లో సెట్ అయిన బ్యాట్స్మెన్ బ్యాక్ టు బ్యాక్ వరుస బంతులు అవుట్ చేశాడు. దీంతో శ్రీలంక టీం మళ్ళీ రీబిల్డింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ కెప్టెన్ అసలంక మరియు సమర్ విక్రమ కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అగైన్ ఈ పార్ట్నర్షిప్ డేంజరస్గా మారుతుంది అనుకున్న టైంలో అక్షర్ పటేల్ వచ్చి సమర్ విక్రమ వికెట్ తీశాడు. అండ్ దాని కుల్దీప్ యాదవ్ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తూ లీనాగి మీద ప్రెజర్ పెట్టి అతను వికెట్ని తీసుకున్నాడు. అండ్ వికెట్ పడిన నెక్స్ట్ ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేసిన అసలంక వికెట్ కూడా తీశాడు. సో శ్రీలంక టీంకి అయితే చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చినప్పటికీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు కోల్పోయారు. మేలు 35 ఓవర్లు ముసేసరికి వాళ్ళు స్కోర్ చూసుకుంటే 136 పరుగులు మాత్రమే చేశారు, అది కూడా 6 వికెట్లు కోల్పోయాయి. సో ఈ స్టేజ్ నుండి శ్రీలంక టీం కోలుకోవడం మరోసారి మనం కష్టం అనుకున్నాం. బట్ వాళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరోసారి మన టీమిండియా బౌలర్స్కు చుక్కలు చూపించారు. నిజంగా లాస్ట్ 15 ఓవర్స్లో మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. 200 లోపు ఆల్అౌట్ అయిపోతుంది అనుకున్న టీమ్ స్కోర్ ఏకంగా 240కి పట్టుకెళ్ళిపోయారు. మెయిన్లీ లాస్ట్ 15 ఓవర్స్లో ఏకంగా 100 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. సో మరోసారి దునిత్ వెళ్ళలాగే బ్యాట్ తదరగొట్టి 35 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. అండ్ కొత్తగా టీంలోకి వచ్చిన కమిండు మెండిస్ కూడా 44 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అలాగే చివరిలో ధనంజయ్ కూడా 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. సో వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ కారణంగా శ్రీలంక టీం అయితే చాలా మంచి కాంపిటేటివ్ స్కోర్ బోర్డు మీద పెట్టగలిగింది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అరౌండ్ 230 రన్స్ ఉంది. బట్ ఈ మ్యాచ్లో శ్రీలంక టీం అంతకంటే ఎక్కువ కొట్టారు. సో మరోసారి అయితే మన టీమిండియా బౌలర్స్ సేమ్ ఫస్ట్ వన్డే మ్యాచ్లో ఏం మిస్టేక్స్ చేశారు అవే రిపీట్ చేశారు. శ్రీలంకలో ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద ప్రెజర్ పెట్టలేకపోయారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో పేస్ బౌలర్స్ చాలా పూర్గా బౌలింగ్ చేశారు. సిరాజ్ 8 ఓవర్స్లో 43 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ హర్షదీప్ సింగ్ చూసుకుంటే ఎక్స్పెన్స్ 9 ఓవర్స్లో ఏకంగా 58 రన్స్ ఇచ్చాడు. సో డెత్ ఓవర్స్లో ఇద్దరు పేస్ బౌలర్స్ యొక్క ఫెయిల్యూర్ మన టీమిండియానే చాలా దెబ్బ కొట్టింది. మెయిన్లీ లాస్ట్ 5 ఓవర్స్లో శ్రీలంక టీం 44 రన్స్ కొట్టారు. బట్ ఎనివే స్పిన్నర్స్ మాత్రం మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశారు. సుందర్ 10 ఓవర్స్లో 30 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ కూడా 10 ఓవర్స్లో 33 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈవెన్ అక్షర్ కూడా 9 ఓవర్స్లో 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో మన స్పిన్నర్స్ ముగ్గురు పొదుపుగానే బౌలింగ్ చేశారు, అట్ ది సేమ్ టైం వికెట్లు కూడా తీసుకున్నారు.
మెయిన్లీ సుందర్ మరియు కుల్దీప్ యాదవ్ ట్యాండమ్లో బౌలింగ్ చేసినప్పుడు శ్రీలంక బ్యాట్స్మెన్ అసలు రన్స్ కొట్టేందుకు చాలా కష్టపడ్డారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు స్పెల్స్ కంప్లీట్ అయ్యాయో ఆ తర్వాత కౌంటర్ అటాక్ చేసి ఆడారు. సో ఫర్ షూర్ మన టీమిండియాకి అయితే ఒక స్పిన్నర్ తక్కువైనట్టు కనిపించింది. అఫ్కోర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బాల్ తీసుకున్న 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ మన వాళ్ళకి ఇంకో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంటే బాగుండేది. రియాన్ పరాగ్ లాంటి ఆల్రౌండర్ టీంలో ఉంటే ఇంకా ప్లస్ అయ్యేది. అండ్ ఆల్ సెకండ్ ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫీల్డింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు. అఫ్కోర్స్ చివరిలో 2 బ్రిలియంట్ రన్అట్స్ చేశారు. శ్రేయస్ డీప్ మిడ్ వికెట్ నుండి ఒక బ్రిలియంట్ త్రోతో రన్అట్ చేశాడు. అండ్ దెన్ లాస్ట్ బాల్ కూడా రోహిత్ మరియు కోహ్లీ మధ్య ఒక మంచి కాంబినేషన్ రన్అట్ చూసాం. బట్ స్టిల్ శివం దుబే కమిండు మెండిస్ ఒక క్యాచ్ వదిలేయడం, అలాగే అక్కడక్కడ చిన్న మిస్ఫీల్డ్స్ చేయడం వల్ల మన టీమిండియా కొంతవరకు ఎక్కువ రన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎనీవే చేజింగ్లో చూసుకుంటే మరోసారి మన టీమిండియాకు బ్రిలియంట్ స్టార్ట్ వచ్చింది. పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా కోల్పోకుండా 76 పరుగులు చేసేశారు. ఎస్పెషల్లీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఉత్తికారేశాడు. 29 బంతులను హాఫ్ సెంచరీ కొట్టాడు. అండ్ ఓవరాల్గా 44 బంతుల్లో 64 పరుగులు చేశాడు. సో హిట్మెన్ అయితే చాలా మంచి ఇంటెంట్తో పవర్ ప్లేలో మన టీమిండియాకు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు. మెయిన్ అతను ఆడిన ఇన్నింగ్స్ ఏకంగా 4 6లు ఉన్నాయి. అండ్ ఆల్సీ 50 ద్వారా మన టీమిండియా తరపున ఓపెనర్గా ఎక్కువ 50+ స్కోర్స్ కొట్టిన బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. ప్రీవియస్ మ్యాచ్లో సచిన్ రికార్డ్ని ఈక్వల్ చేసిన అతను ఈ మ్యాచ్లో సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసి పాడేశాడు. సో మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన కెరియర్లో ఓపెనర్గా మొత్తం 120 టైమ్స్ 50+ స్కోర్స్ కొట్టాడు. బట్ రోహిత్ మ్యాచ్ ద్వారా మొత్తం 121 టైమ్స్ 50+ స్కోర్స్ కొట్టి సచిన్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అలాగే వరుసగా 2వ మ్యాచ్లో కూడా ఇన్సైడ్ పవర్ ప్లే 50 కొట్టి మరో రికార్డ్ని క్రియేట్ చేశాడు. సో సింపుల్గా చెప్పాలంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు పిచ్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లాగా అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ శ్రీలంక టీం ఒక పసికోణలా కనబడింది. బట్ ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత మన వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే రిపీట్ అయింది. సో రోహిత్తో పాటు గిల్ కూడా మరోసారి క్రీజ్లో సెట్ అయ్యాడు. 44 బంతులు 35 పరుగులు చేశాడు. బట్ తన ఇన్నింగ్స్ను పెద్దగా కన్వర్ట్ చేయలేకపోయాడు. ఎస్పెషల్లీ రోహిత్ మరియు గిల్ వికెట్స్ పడడంలో శ్రీలంక ఫీల్డర్స్కు చాలా క్రెడిట్ ఇవ్వాలి. నిజంగా 2 మైండ్ బ్లోయింగ్ క్యాచెస్ తీసుకున్నారు. గిల్ క్యాచ్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది యూనివర్స్. స్లిప్స్లో అంత దగ్గరగా ఉంటూ డైవ్ చేసి క్యాచ్ పడడం అంటే మామూలు విషయం కాదు. అలాగే రోహిత్ శర్మ క్యాచ్ చూసుకున్నా నాకు ట్రావిస్ హెడ్ క్యాచ్ గుర్తొచ్చింది. సో గిల్ మరియు రోహిత్ వికెట్స్ విషయంలో ఖచ్చితంగా క్రెడిట్ శ్రీలంక ఫీల్డర్స్కి వెళ్తుంది. బట్ 2 వికెట్స్ తర్వాత కంప్లీట్ క్రెడిట్ వండర్సేకి ఇవ్వాలి. నిజంగా అసలు ఏమన్నా బౌలింగ్ చేశాడు భయ్య. ఈ టూర్లో తన ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. హసరంగా లాంటి బౌలర్కు రీప్లేస్మెంట్గా వచ్చాడు. దీంతో అతని మీద పెద్ద అంచనాలు ఏమీ లేవు. బట్ అతనైతే అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి మన టీమిండియా బ్యాట్స్మెన్ ముప్పు తిప్పలు పెట్టాడు. సో వండర్స్ అయితే 18 ఓవర్లో శుభ్మన్ గిల్ అవుట్ చేయడంతో పాటు శివం దుబేని డక్అవుట్ చేశాడు. అండ్ దాని తర్వాత అతను రెగ్యులర్గా వేసిన 3 ఓవర్స్లో 3 వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ 22nd ఓవర్లో శ్రేయస్ అయ్యర్ కూడా సేమ్ ఎల్బీడబ్ల్యూ. అండ్ చివరిగా 24th ఓవర్లో కేఎల్ రాహుల్ డక్అవుట్. సో వాండర్స్ అయితే మన టీమిండియా టాప్ 6 బ్యాట్స్మెన్ డిస్మాంటిల్ చేసేశాడు. ఎస్పెషల్లీ తన వేరియేషన్స్ నిజంగా అద్భుతం. శివం దుబేకి అయితే ఒక ట్రాప్ని సెట్ చేశాడు. ముందు కంటిన్యూస్గా గూగుల్స్ వేసి వెంటనే ఒక లెగ్ స్పిన్ బాల్ వేశాడు. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ ముగ్గురికి కూడా చాలా మంచి రాంగ్ రన్స్ వేశాడు. సో 97 పరుగులకు 1 వికెట్ కూడా కోల్పోయిన మన టీమిండియా వాండర్స్ దెబ్బకి 147 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అంటే మన వాళ్ళు 50 పరుగుల వ్యవధిలో 6 కీలకమైన వికెట్లు కోల్పోయారు. అండ్ ఇక్కడ నాకు అర్థమైపోయింది మన వాళ్ళ మ్యాచ్ ఓడిపోబోతున్నారని చెప్పి. ఎందుకంటే శ్రీలంక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అన్నట్టు మన టీమిండియా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడలేరు. సో శ్రీలంక బ్యాటింగ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి కోలుకొని 240 రన్స్ కొట్టారు. బట్ మన టీమిండియా కోలుకోలేదు. అఫ్కోర్స్ అక్షర్ మరియు సుందర్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు కలిసి 7వ వికెట్కు 48 పరుగులు యాడ్ చేశారు. మెయిల్ అక్షర్ పటేల్ అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ఒక ఎండ్లో బ్యాట్స్మెన్ తడబడుతున్నప్పటికీ అతనైతే 44 బాల్స్లోనే 44 రన్స్ కొట్టాడు. సో అక్షర్ పటేల్ ఉన్నంతసేపు కొంతవరకు హోప్స్ ఉన్నాయి. బట్ అతను మాత్రం ఒక్కడు ఎంతసేపు లాక్ వస్తాడు. అటాక్ చేసి ఆడుతున్నాడు కాబట్టి ఏదో ఒక టైంలో దొరికేస్తాడు. అని అనుకున్నట్టు శ్రీలంక బౌలింగ్లో కాటన్ బౌల్గా అవుట్ అయిపోయాడు. ఇక సుందర్ చూసుకున్న నిలబడ్డాక అతను కూడా ఎక్కువ రన్స్ చేయలేదు, 15 పరుగులే కొట్టాడు. సో ఇద్దరు చిన్న రెసిస్టెన్స్ తప్పితే ఆ తర్వాత మన టీమిండియా మరోసారి కుప్పకూలిపోయింది. ఈజీగా చేస్తారు అనుకున్న టార్గెట్ను చేయలేకపోయారు. 208 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. సో మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే వరుసగా 2వ మ్యాచ్లో కూడా ఆల్అౌట్ అయిపోయారు. అండ్ ఇది అబ్సల్యూట్లీ మన వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. బట్ మన వాళ్ళ మ్యాచ్ ఓడిపోవడానికి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ శ్రీలంక లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాటింగే. ఎందుకంటే మన వాళ్ళ బ్యాటింగ్ చూసుకోండి, 6 వికెట్స్ పడిన తర్వాత సరిగ్గా కోలుకోలేదు, 208 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. బట్ శ్రీలంక టీం అంతకంటే తక్కువ స్కోర్స్కు 6 వికెట్స్ కోల్పోయినా వాళ్ళు కంబ్యాక్ చేశారు. ఏకంగా 240 రన్స్ కొట్టారు. సో ఫర్ షూర్ మరోసారి మన టీమిండియా డెత్ బౌలింగ్ కూడా పేలవంగానే కనిపించింది. బట్ అందరికీ ఎక్కువగా బయటకు కనబడేది మాత్రం బ్యాటింగ్ ఫెయిల్యూరే. అయితే ఈ మ్యాచ్లో మన టీమిండియా ఫెయిల్ అయిందని చెప్పుకునే కంటే శ్రీలంక టీం బ్రిలియంట్గా ఆడిందని చెప్పుకోవాలి. నిజంగా లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో చాలా ఇంప్రూవ్ అయింది. బట్ మన వాళ్ళ ఆట అలానే ఉండిపోయింది. ఇదే మెయిన్ డిఫరెన్స్. సో లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే శ్రీలంక బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ కొట్టారు. ఒక 10 రన్స్ అని ఎక్కువ కొట్టారు. అలాగే ఫీల్డింగ్లో మైండ్ బ్లోయింగ్ క్యాచెస్ తీసుకున్నారు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే మన టీమిండియా ఇంకా చిన్న స్కోర్కి ఆల్అౌట్ చేశారు. సో ఓవరాల్గా శ్రీలంక టీం తమ పెర్ఫార్మెన్స్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసింది. సొంత క్రౌడ్ ముందు రెచ్చిపోయాడని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ సిరీస్కి ముందు వాళ్ళ మీద పెద్దగా అంచనాలు ఏమీ లేవు. మెయిన్లీ మన టీమిండియా చేతిలో ఒక మ్యాచ్లో 50 రన్స్కి ఆల్అౌట్ అయిపోతే మరో మ్యాచ్లో 55 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు.
కానీ అలాంటి ఘోర పరాజయాల తర్వాత కూడా వాళ్ళు అద్భుతమైన కంబ్యాక్ చేశారు. బలమైన మన టీమిండియాని గెలవనివ్వకుండా 2 మ్యాచ్ల్లో పోరాడగలిగారు. మిగిలిన మ్యాచ్లో శ్రీలంక టీం చూసుకుంటే చాలా కసిగా అన్నట్టుగా అనిపించింది. ఒకనొక టైంలో విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూ విషయంలో ప్లేయర్స్ అందరూ చాలా అగ్రెసివ్ మూడ్లో కనిపించారు. సో ఈ మ్యాచ్లో స్పష్టంగా శ్రీలంక ప్లేయర్స్లో గెలవాలనే కసి చాలా ఎక్కువగా కనబడింది. అందువల్ల వాళ్ళు బలమైన టీమిండియాని ఓడించగలిగారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీలంక టీం.